అబ్రహామా, ఈ దేశం అంతా కూడా నీదే, నువ్వు ఎటు నడుస్తావో అటు నడువు. నువ్వు తూర్పు వైపు ఎంత దూరం నడుస్తావో, పడమర వైపు ఎంత దూరం నడుస్తావో, ఉత్తరం వైపు ఎంత దూరం నడుస్తావో, దక్షిణం వైపు ఎంత దూరం నడుస్తావో, ఇదంతా కూడా నీకు ఇచ్చేస్తా. కానీ అబ్రహాముకి ఆనందం లేదంట. ఆమె అబ్రహాము దేనికోసం ఎదురు చూస్తున్నాడంట? దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణము కోసం ఎదురు చూస్తున్నాడంట. హల్లెలూయా. అంటే ఈ భూమి మీద వాటి కోసం అబ్రహాము వేగిరపడట్లేదు, ఇంకొక దేశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ రోజున కూడా మన దేశం ఇది కాదు, మన రాజ్యాలు ఇవి కావు. మనకు ఒక రాజ్యం ఉంది, మనకు ఒక రాజు ఉన్నాడు. హల్లెలూయా. ఆ రాజ్యము కోసం మనం ఎదురు చూడాలి.